గురువుగారు, లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని దర్వాజాకి తాయెత్తులు కట్టడం, లేదంటే ఏమైనా ఫోటోస్ పెట్టుకోవడం చేస్తూ ఉంటారు కదా! హ్మ్. మరి ఏం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకొస్తుందండి? జై శ్రీమన్నారాయణ. ఈరోజు ప్రశ్న లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే సింహద్వారానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలి? అవునండి. ఏమేమి సొబగులు దిద్దాలి? లక్ష్మీదేవి రావాలా? సరస్వతి, దుర్గాదేవి వద్దా? అందరూ లేదా ఏ రావాలి. దేవుడు రావాలి? స్పెసిఫిక్‌గా పలానా దేవుడికి పలానా యంత్రం ఏమైనా పెట్టచ్చా? మొన్న ఒకళ్ళు ఇట్లాగే అడిగారండి. మా ఇంట్లో ఎప్పుడు అనారోగ్యాలు అవుతుంటాయండి. మరి ఆంజనేయ స్వామి మాకు ఇష్టం సార్. ఆంజనేయ స్వామి యంత్రం పెడదాం అనుకుంటున్నాం సార్ సింహద్వారానికి అన్నారు. ఇట్లా రకరకాలైనటువంటి మనం కొన్ని రకాలైనటువంటి భౌతిక వస్తువుల్ని సింహద్వారాలకు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఉదాహరణకు మీరు రాయలసీమ ప్రాంతం వెళ్ళండి, గుర్రం నాడా ఉంటుంది. గుర్రానికి కింద గిట్టల కింద కడతారు. ఐరన్‌ది ఒక రౌండ్‌గా ఉండేటువంటి ఒక వస్తువు ఉంటుంది. ఐరన్ గుర్రం నాడానే అంటాం, మరి వాటిని ఏమంటారో తెలీదు ఇంగ్లీష్‌లో. అవి ద్వారాల దగ్గర గడప మీద పెడతారు అక్కడ. గడప మీద పెట్టి మేకు కొట్టేసేస్తారు. పిల్లలకి అనారోగ్యాలు రాకుండా అని. చిన్న చిన్న చంటి పిల్లలు ఇంట్లో ఉంటే అప్పుడే పుట్టిన పిల్లలకి మనం పూర్వకాలంలో గనక చూస్తే ఇంట్లో గనక బారస డెలివరీ అయిపోయిన తర్వాత అమ్మాయి బిడ్డను తీసుకొని వస్తే గడప దగ్గర ఒక పలుగు కానీ, గడపార కానీ, ఒక ఐరన్ రాడ్ కానీ పెడతారు. అవునండి. నెగిటివ్ ఎనర్జీ రాకుండా కావచ్చు, వాళ్ళ ఉద్దేశంలో ఎటువంటి దిష్టి తగలకుండా ఉండటానికి కానీ. అట్లా గుర్రపు నాడాలు కూడా పెడుతూ ఉంటారు. చాలా చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. కొంతమంది అయితే రూపాయి బిళ్ళ అంటించడం దాని మీద. ఈ లక్ష్మీదేవి రావాలంటే అయితే రూపాయి బిళ్ళ అంటిస్తారు. కొంతమంది 10 రూపాయల కాయిన్ కూడా అంటిస్తున్నారు. ఇత్తడిగా ఉంటుంది కదని. అసలు ఇవన్నీ కూడాను మనకు శాస్త్ర ప్రమాణాల్లో ఉన్నాయా? అంటే ఏవైతే ఈ భౌతిక వస్తువులు అనేటువంటివి మనం ఏర్పాటు చేస్తూ ఉంటామో, ఈ భౌతిక వస్తువులు శాస్త్ర ప్రమాణాల్లో ఉన్నాయా? అవి పెట్టుకుంటే మనకు వస్తుందా లేదా లక్ష్మీదేవి? అట్లా ఎట్లా వస్తుందని నేను అనుకుంటా, అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను. నేను కూడా ఇవన్నీ పెట్టుకుంటే విశేషంగా ఇంట్లో లక్ష్మి ఉంటుంది. ఇంకా జనజీవన స్రవంతిలో ధనంతో ముందుకెళ్తూ ఉండొచ్చు. అవునా కదా? అవునండి. కానీ అది కాదు. శాస్త్ర ప్రమాణాల్లో మనకు చెప్పింది ఏంటంటే సింహద్వారము ఏదైతే మనం ఎంచుకుంటున్నామో అది ఏ దిక్కైనా కానీ తూర్పు కావచ్చు, పడమర కావచ్చు, ఉత్తరం కావచ్చు, దక్షిణం కావచ్చు. అంటే వారి వారి పేర్లు ప్రకారంగా కొన్ని ఉంటాయి ద్వార నిర్ణయాలు. వాళ్ళ పేర్లు ప్రకారంగా ఆ యొక్క ద్వారాలు ఒక ఆఫీస్ అయినా కానీ ఏదైనా ఎంచుకుంటున్నప్పుడు ఆ యొక్క సింహద్వారానికంటూ కొన్ని లక్షణాలు ఉంటాయి. సింహద్వార లక్షణాలు అనేవి కొన్ని ఉన్నాయి. ఆ యొక్క లక్షణాలు అది పెద్ద రహస్యమేం కాదు. మళ్ళీ ఎపిసోడ్‌లో మనం చెప్పొచ్చు. సింహద్వార లక్షణాలు ఏవైతే ఉంటాయో, ఆ సింహద్వారానికి కొన్ని రకాలైనటువంటి శాస్త్ర ప్రకారంగా ఉండేటువంటి దైవానికి సంబంధించిన వస్తువుని మనం ఏర్పాటు చేయాలసలు. మనకు ఉదాహరణకి కొన్ని దేవాలయాలు చూడండి. కొన్ని కాదు, నేను చాలా దేవాలయాలు చూస్తూనే ఉంటాను. అన్ని గుళ్ళకి తిరుగుతూ ఉంటాం కదా! మీరు గానీ, నేను అవునండి. గానీ, ఇంకా ఎవరైనా గానీ, మన వ్యూయర్స్ కూడా ఈహా టీవీలో. ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు వచ్చేటువంటి ముఖద్వారం ఏదైతే ఉంటుందో దానిపైన తప్పనిసరిగా శివాలయం కావచ్చు, విష్ణాలయం కావచ్చు, మధ్వులకు సంబంధించింది కానీ, వైష్ణవులకు సంబంధించింది కానీ, వైదికులకు సంబంధించినవి కానీ ఏ ఆలయాలైనా ధనలక్ష్మి ఫోటో ఉంటుందమ్మా. ఈవెన్ ఇటీవల నేను మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా పరికించి చూస్తే పైన ధనలక్ష్మి ఫోటో ఉంటుంది. గజలక్ష్మి ఫోటో ఉంటుంది. అంత ధనం గురించి ఆలోచిస్తుంటే ఆ పేరు వస్తుంది నాకు కూడా. గజలక్ష్మి ఫోటో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇందాకన్నా ధనలక్ష్మి ఫోటో ఉండదు. మీరు అడిగింది లక్ష్మీదేవి రావాలి, కానీ లక్ష్మీదేవి. ధనలక్ష్మి ఉండదు అక్కడ. గజలక్ష్మి. ధనలక్ష్మిలో ఏమిటంటే అభయహస్తంతో ఇట్లా లక్ష్మీదేవి సిరులు కురిపించే విధంగా రావాలి. కానీ గజలక్ష్మికి ఓన్లీ అభయాస్తం ఉంటుంది, ధనం ఉండదు. 2 ఏనుగులు ఉంటాయి అటు ఇటు. అంటే ఏనుగు అంత బలం రావాలని. అట్లనే ఏ కార్యక్రమమైనా మనం ఏనుగునికి ఉదాహరణ తీసుకుంటే దాని ముందు ఏది కూడా నిలవలేదు ఇంకా. దాని కుంభస్థలానికి అంత బలం ఉంటుంది. అట్లాగనే మనం పెట్టే సింహద్వారానికి కూడా అంత ఎనర్జీ వచ్చే విధంగా ఎవరు వచ్చినా కానీ మన ఇంటి ఎదురుగుండా నుంచున్నప్పుడు మనం ఢీకొట్టే విధంగా, అది మాటతో కావచ్చు, చేతతో కాదు, మాటతో మాటతో. కావచ్చు, మన జ్ఞానం ద్వారా కావచ్చు, మన మర్యాదల ద్వారా కానీ వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా ఆ యొక్క సింహద్వారానికి లక్షణాలు ఉంటాయి. అంటే ఆ యొక్క గజలక్ష్మికి అంత ఎనర్జీ పవర్ ఉంటుంది. అట్లాగే మనకు శాస్త్ర ప్రమాణంలో మనకు ఈ 18 మంది మహర్షుల ద్వారా రాసినటువంటి ఈ యొక్క వాస్తు శాస్త్రంలో 16 మంది ఏకీభావంగా చెప్పేది సింహద్వారాల పైన బయట వైపున గజలక్ష్మి ఉండాలి, అవుట్ సైడ్. ఓకే. లోపల వైపున ధనలక్ష్మి ఉండాలి.
ఈ 2 ఫోటోలు తప్పనిసరిగా పెట్టుకోవాలి అసలు. అంటే లోపల ధనలక్ష్మి, మన లక్ష్మిని ఇంట్లోకి తెచ్చుకుంటున్నాం. బయటకెళ్ళేటప్పుడు గజలక్ష్మి ఎందుకండి? మనం బయట ధనలక్ష్మి కాదు. బయటకెళ్ళేటప్పుడు గజలక్ష్మి అంటే యజమాని బయటకు వెళ్ళేటప్పుడు ఆ ద్వారం చూసుకొని, నమస్కారం చేసుకొని, సంకల్పం చేసుకుంటే ఎటువంటి కార్యక్రమమైనా నిర్విఘ్నంగా ముందుకు వెళుతుందని అర్థం. సో సింహద్వారానికి బయట వైపేమో గజలక్ష్మి, లోపల వైపేమో ధనలక్ష్మి. ధనలక్ష్మి లోపల వైపు అంటే ఒక ఫోటో పెడతాము. బయట వైపు గజలక్ష్మిలో కూడా చాలా ప్రమాణాలు వచ్చేసినాయి. ఫోటో పెట్టుకోవచ్చు. చక్కది కార్వింగ్ వర్క్ ఉంటుంది. కార్వింగ్ వర్క్ చేసుకొని పెడుతుంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గజలక్ష్మి ఫోటో తప్పనిసరిగా సింహద్వారాలకు బయట వైపున ఉండాలి. చాలామందికి తెలిసే ఉంటుంది. కొంతమంది స్వస్తిక్, ఓం ఇవి కూడా పెడుతూ ఉంటారు. అవునండి, చూస్తూ ఉంటాము. ఇందాక అన్నట్టుగా ఒక ఆయన ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుంటాను సార్ అన్నారు. ఆంజనేయ స్వామి ఫోటో కూడా పెట్టుకోవాలి. అది చెప్తాను తర్వాత ఎట్లాగనేది. కానీ ఒక్క ద్వారానికి మటుకు గజలక్ష్మి ఫోటో ఒకటి ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్విఘ్నంగా మీ యొక్క కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా, కార్యక్రమాలంటే మనం చేసేటువంటి న్యాయబద్ధమైన కార్యక్రమాలు, మళ్ళీ ఇతరత్ర కాకుండా న్యాయబద్ధమైన కార్యక్రమాలన్నీ ధర్మబద్ధంగా ముందుకు సాగాలంటే ఒక గజలక్ష్మి ఫోటో సింహద్వారానికి బయట పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు కదిలే అవకాశాలు ఆ యజమానికి ఉంటాయి.